#Ask Dr. John Watson టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. అన్వేష్ రాయ్ 1962. హాయ్ సార్, ట్రాన్స్ప్లాంట్ తర్వాత ఎన్ని డేస్ క్యాప్ యూస్ చేయాలి? ప్లీజ్ రిప్లై. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన తర్వాత క్యాప్ ఎందుకు యూస్ చేయాలి అనేది ఫస్ట్ మనం ఆలోచించాలి. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన వెంటనే ఎవరికైనా కూడా ట్రాన్స్ప్లాంట్ జరిగిన చోట ఎటువంటి బ్యాండేజ్ కానీ ఎటువంటి ప్రత్యేకమైన కవరింగ్ కానీ ఉండదు. సో ట్రాన్స్ప్లాంట్ చేసిన గ్రాఫ్ట్స్ అనేటువంటివి ఈజీగా అవుటర్ అట్మాస్ఫియర్కి ఎక్స్పోజ్ అయ్యి ఉంటాయి. ఇటువంటి సిచ్యువేషన్లో విపరీతమైన ఎండ తగిలినట్లయితే ఆ ఏరియా డ్రై అయిపోయే ఛాన్స్ ఉంది, గ్రాఫ్ట్స్ కూడా డ్రై అయిపోయే ఛాన్స్ ఉంది. అదే కనుక విపరీతమైన డస్ట్కి ఎక్స్పోజ్ అయితే ఆ ఏరియాలో ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది. సో బెస్ట్ థింగ్ ఏంటి అంటే ఈ గ్రాఫ్ట్స్ ఏవైతే ఇంప్లాంట్ చేశామో ఈ ఇంప్లాంట్ చేసిన గ్రాఫ్ట్స్ మళ్ళీ 15 to 25 డేస్ అప్పుడు ఎప్పుడైతే రాలిపోతాయో అంతవరకు అట్లీస్ట్ తలని కవర్ చేసుకునే విధంగా క్యాప్స్ వాడితే చాలా మంచిది. ఇలా హెయిర్ ఫాల్ అయిన తర్వాత కూడా మళ్ళీ మీరు ఎప్పుడైనా బయటకు వెళ్తున్నా, విపరీతమైన ఎండకు వెళ్తున్నా, లేదా డస్ట్కి వెళ్తున్నా, పొల్యూషన్కి ఎక్స్పోజ్ అవుతున్న సిచ్యువేషన్లో క్యాప్ వాడడంలో ఎటువంటి తప్పు లేదు. బట్ కంపల్సరీ ఎంతవరకు వాడాలి అని ఖచ్చితంగా అడిగితే కనీసం ఒక 3 to 4 months అన్న వాడితే మంచిది అని చెప్తాను. 3 to 4 months దాటిన తర్వాత కూడా ఎండకు కానీ వానకు కానీ విపరీతమైన క్లైమేట్స్కి వెళ్తున్నట్లయితే తప్పకుండా క్యాప్ వాడి మీ గ్రోయింగ్ హెయిర్ని మీరు కాపాడుకోగలరు.